భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజుల నిరసన దీక్షలు చేపట్టారు. తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, జీవో నెంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని 26,000 జీతం, 26,000 రూపాయలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ, సిఐటియు, అదేవిధంగా టియుసిఐ, ఐఎఫ్టియు కూడా కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి మా సమస్యలు పరిష్కరించండి బాబు అని 2 రోజులు ట్రేకింగ్ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిల్డ్రన్ పార్క్ దగ్గర గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ లో వేతనాలు తక్షణమే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, యాక్సిడెంట్లకు ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల వరకు పెంచాలని ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ప్రతి కార్మికుడు కూడా 26,000 ఇవ్వాలని కూడా ఏఐటీసీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఇవాళ ఒక్కరోజు 2 రోజులు సమ్మె చేసేటైతే అనేక గ్రామ పంచాయతీ నేను ఏఐటీసీ జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు 12 గ్రామ పంచాయతీలు 12,029 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు ఈ గ్రామ పంచాయతీలో 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో ఇదే గ్రామ పంచాయతీలో సమస్యల గురించి 32 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది. అలాగే పోయిన సంవత్సరం కూడా 32 రోజులు సమ్మె చేసినాం. ఆ రోజు ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళందరూ మా సమ్మె శిబిరాలు వచ్చి కూర్చొని మా ప్రభుత్వం రాబోతుంది, నేను మీకు మీ హామీలు నెరవేర్స్తామని వాగ్దాచినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేయకుండా, వారి వేతనాలు సరిగ్గా ఇవ్వకుండా, ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క చోట కనీసం 4-3 నెలల యొక్క వీళ్ళ జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం జీతాలు